అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక టబూ గారండి. అదేనండి, నిన్నే పిల్లలాడతాలో నాగార్జున గారి సరసన నటించారు కదా, ఆవిడనమాట. ఇంకా అర్థం అవ్వాలంటే అలా వైకుంఠపురం సినిమాలో మన అల్లు అర్జున్ గారికి తల్లిగా నటించారు కదండి, ఆవిడ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. మరి ఆ రోజుల్లోకి వెళ్ళి విశేషాలు తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం. టబూ గారి అసలు పేరు తబస్సుమ్ హష్మి. ఈవిడ 1971 నవంబర్ 4న హైదరాబాదీ ముస్లిం కుటుంబంలో జన్మించారు. తండ్రి గారి పేరు జమాల్ అలీ హష్మి, తల్లిగారి పేరు రిజ్వానా గారు. టబూ గారి తల్లిగారు ఒక పాఠశాల అధ్యాపకురాలు. బాల్యంలో ఉండగానే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. అధ్యాపకులైన అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరిగారు. హైదరాబాదులోని సెయింట్ ఆన్స్ హై స్కూల్లో చదువుకున్నారు టబూ గారు. ప్రముఖ నటులు షబానా అజ్మీ, బాబా అజ్మీలకి టబూ స్వయానా మేనకోడలవుతారు. వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని 1983లో హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళారు. ప్రముఖ కథానాయిక ఫరానాజ్ కూడా టబూ గారికి బంధువు అవుతారు. 1980లోనే కెమెరా ముందుకు వెళ్ళిన టబూ గారు బజార్ అనే చిత్రంలో బాలనటిగా ఓ చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత 5 ఏళ్లకు హమ్నే జవాన్లో దేవానంద్ గారికి కూతురుగా నటించారు. 14 ఏళ్ల వయసులో చేసిన ఆ పాత్ర ద్వారా టబూ గారు బాలీవుడ్ వర్గాల్ని ఆకట్టుకున్నారు. బోనీ కపూర్ గారు తన సంస్థలో నిర్మించనున్న రూప్ కీ రాణి, చోరోంకా రాజా, ప్రేమ్ చిత్రాల కోసం టబూ గారిని కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. ప్రేమ్ సినిమాలో సంజయ్ కపూర్ గారి సరసన నటించారు టబూ గారు. అయితే ఆ చిత్రం పూర్తి కావడానికి సుమారు 8 ఏళ్లు పట్టింది. సుదీర్ఘకాలం తర్వాత విడుదలైన ఆ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో టబూ గారికి ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. మరి టబూ గారు తెలుగు సినీ రంగంలోకి ఎలా వచ్చారు అంటే కనుక కూలీ నెంబర్ 1 చిత్రంలో తెలుగులో కథానాయికగా పరిచయం అయ్యారు. 1987లో ప్రేక్షకులకు ముందు వచ్చిన ఆ చిత్రం చక్కటి ఆదరణ పొందింది. దగ్గుబాటి వెంకటేష్ గారి సరసన నటించిన టబూ గురించి తెలుగు ప్రేక్షకులంతా ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అంతలోనే హిందీ చిత్రాలతో మరింత బిజీ అయిపోయారు ఆవిడ. విజయ్ పద్లో అజయ్ దేవగన్ గారి సరసన నటించి తొలి విజయాన్ని అందుకున్నారు ఆవిడ. ఇక ఆ చిత్రం తర్వాత మళ్ళీ వెనుతిరిగి చూసుకోలేదు. సాజన్ చలే, ససురాల్, జీత్ చిత్రాలు ఆమెని స్టార్ కథానాయికని చేశాయనే చెప్పాలి. 90వ దశకమంతా బాగా కలిసొచ్చింది ఆవిడికి. అటు గ్లామర్ పాత్రలతోనూ ఇటు నటనకు ప్రాధాన్యం ఉన్న కథల్లోనూ నటించారు ఆవిడ. హిందీలో చేసిన మాచీస్ చిత్రం టబూ గారికి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టిందనే చెప్పాలి. పంజాబీ మహిళ పాత్రలో ఆమె ఒదిగిపోయిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఆ వెంటనే ప్రియదర్శన్ దర్శకత్వంలో కాలాపాని చేశారు ఆవిడ. అది కూడా గుర్తింపును తీసుకురావడంతో పాటు తమిళంలో అవకాశాలను తెచ్చిపెట్టింది ఆవిడికి. కథానాయికగా టబూ గారు తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు. చేసిన తక్కువ సినిమాలు అయినా టబూ అనగానే ప్రేక్షకులకు మా కథానాయికే అంటుంటారు తెలుగువారు. కూలీ నెంబర్ 1 తర్వాత చాలా రోజులకి నిన్నే పిల్లాడతాలో నటించారు ఆవిడ. సినిమాలో నాగార్జున గారితో టబూ గారి కెమిస్ట్రీ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు అప్పుడు. ఆ తర్వాత ఆవిడ మా ఆవిడే, చెన్నకేశవరెడ్డి, అందరివాడు, పాండురంగడు, ఇదీ సంగతి తదితర చిత్రాల్లో నటించారు ఆవిడ. ఆమె తమిళంలో నటించిన కాదల్ దేశం తెలుగులో ప్రేమదేశంగా విడుదలై ఘన విజయం అందుకుంది. ఆవిడ ఆచితూచి కథలను ఎంచుకుంటుంది. మనసుకు నచ్చిన పాత్రలోనే నటిస్తుంది. దర్శకుడు, నిర్మాత తదితర విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని నటిస్తుంది. అందుకే ఆమె ప్రయాణం కాస్త నిదానంగా సాగినట్టు అనిపిస్తుంటుంది. బార్డర్, విరాసత్, బీవీ నెంబర్ 1, హమ్ సాత్ సాత్ హై, హేరా ఫేరీ, అస్తిత్వ, చాందినీ బార్, మక్బూల్, చీనీ కమ్ తదితర చిత్రాలతో ఆమె ప్రయాణం బిజీగా సాగింది. తమిళంలోనూ కాదల్ దేశం, కండుకొండేన్ లాంటి సినిమాలు చేశారు ఆవిడ. మలయాళంలో స్నేహితియే, ఉరిమి లాంటి చిత్రాల్లో నటించింది. బెంగాలీలో, మరాఠీలో చిత్రాలను నటించి తన అభిరుచిని చాటి చెప్పారు ఆవిడ. అంతేకాకుండా అంతర్జాతీయ చిత్రాల్లో కూడా ఆవిడ నటించారు. మీరా నాయర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆంగ్ల చిత్రం ది నేమ్ సేక్లో టబూ గారు కీలక పాత్ర పోషించారు. 2012లో విడుదలైన
లైఫ్ ఆఫ్ పైలోను ఓ కీలక పాత్ర పోషించి అలరించారు ఆవిడ. టబు గారు హిందీలో చేసిన చీనీ కమ్ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ చూరగొంది. ఆ చిత్రానికి అమెరికా, ఇంగ్లాండ్లలో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భారత ప్రభుత్వం టబు గారికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. పలు అంతర్జాతీయ పురస్కారాలు సైతం ఆమెని వరించాయి. ఇక టబు గారి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, టబు గారు ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆమె ప్రేమలో పడిందని పలుమార్లు మీడియాలో ప్రచారం సాగింది. అక్కినేని నాగార్జున గారితో సన్నిహితంగా మెలుగుతుందని, బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్వాలాతో సంబంధం ఉందని అంటుంటారు. అయితే టబు గారు మాత్రం నా బాయ్ ఫ్రెండ్స్ అంటూ చాలామంది పేర్లు ప్రచారంలోకి వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్ ఎంతమందైనా రావచ్చు పోవచ్చు, అది నా పర్సనల్ విషయం అనే టైప్లో అయితే గట్టిగా సమాధానం ఇచ్చారు. ఒక పత్రికా ముఖాముఖిలో తన అభిరుచులను ఈ విధంగా తెలియజేశారు ఆవిడ. ఖాళీ సమయంలో సంగీతం వింటుంటా, సినిమాలు చూస్తుంటా, చిన్న చిన్న పద్యాలు రాయడం ఓ హాబీ. ఇష్టమైన కథానాయకులు అమితాబ్ బచ్చన్ గారు, దేవానంద్ గారు, షారుఖ్ ఖాన్ గారు, అమీర్ ఖాన్ గారు, కమల్ హాసన్ గారు, అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఇష్టమైన కథానాయకుల గురించి చెప్పాల్సి వస్తే శ్రీదేవి గారు ముందు వరుసలో ఉంటారు. రేఖ గారు, నర్గీస్ గారి నటనని కూడా అమితంగా ఇష్టపడతా. నాకు రోల్ మోడల్ షబానా అజ్మీ గారు అని చెప్పారు. అలాగే నచ్చిన రంగులు నలుపు, తెలుపు. నేను ధరించే దుస్తులు ఎక్కువగా ఆ రంగుల్లోనే ఉంటాయి. ఇష్టమైన ప్రదేశాలు ముంబై, న్యూజిలాండ్. ఇష్టమైన సంగీత దర్శకులు ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు. సీ ఫుడ్స్తో పాటు భారతీయ వంటకాలని ఇష్టంగా తింటా. గాయకుల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, హరిహరన్లు అంటే చాలా ఇష్టమని చెప్పారు ఆవిడ. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలు బాగా మాట్లాడతాను. ఎదుటివారిలో నచ్చేది అమాయకత్వం, కష్టపడే తత్వం, ప్రకృతి ప్రేమించే గుణం అని చెప్పారు. నచ్చనది బద్ధకం, అపరిశుభ్రత, కఠినత్వం. నచ్చిన ఆటలు క్రికెట్, స్విమ్మింగ్ అని చెప్పారు ఆవిడ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము ఆన్లైన్ ద్వారా తీసుకోవడం మాత్రమే జరిగింది. అంతే తప్ప అప్పటి వ్యక్తులను కలవడం కానీ, లేదా ఆ సంఘటనను చూడడం కానీ, పరిస్థితుల్ని అనుభవించడం కానీ జరగలేదు. సో ఈ వీడియోలో అనే కాదు, మన ఛానల్లో ఇక ఏ వీడియోలో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే కనుక క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.